మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అందరు బాగున్నారా? బ్యూటిఫుల్ హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. ఈ రోజు మాత్రం మీరు ఎంటర్టైన్మెంట్ ఏంటో తెలుసుకుంటారు. పీక్స్ లో ఉండేది రెండు. ఎండాకాలంలో ఎండ, ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ స్టూడెంట్స్ లో సత్తా. ఆల్వేస్ ఆన్ పీక్స్. ఏం చెప్పినా ఏం చేసినా మాత్రం ఒక్కసారి జీవితంలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్కి వచ్చి అందమైన అమ్మాయిల ఎనర్జీ చూసి పోవాలంటారు. అందుకే ఓకే. సో జనరల్ గా పెళ్లి చూపులు చేసుకుంటున్నారు, కొంతమంది పెళ్లి చూపులు చేసుకోరు, డైరెక్ట్ లవ్ మ్యారేజ్. కానీ మీకు స్వయంవరం ఏర్పాటు చేస్తే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని వెతుక్కుంటారు, చూసుకుంటారు. క్రేజీగా చెప్దాం. హాయ్ రవి, దిస్ ఇస్ సుకన్య. హాయ్ సుకన్య. నాకు వచ్చే అబ్బాయి ఎలా ఉండాలంటే విజిలేస్తే ఉరుములు రావాలి. విజిలేస్తే ఉరుములు రావాలా? విజిలేస్తే సూమోలు లేవాలి. విజిలేస్తే సూమోలు లేవాలి. సూమోలో నువ్వు ఉండాలి. నేనుంటే పెళ్లి ఎలా చేసుకోను? మరి సూమోలు ఎగరాలనే కోరిక ఏంది? మంచి మనసున్న అబ్బాయి కావాలి, లేకపోతే ప్రభాస్ లాంటి హైట్ కావాలి, అలాంటివి ఎవరైనా కోరుకుంటారు. ఓ విజిలేస్తే సూమోలు ఎగరాలి కోరుకుంటే అవుతుందన్న, తొందరలో అవుతుంది నీకు పెళ్లి. మహేష్ బాబు అంత వైట్, ప్రభాస్ అంత హైట్, ఎన్టీఆర్ అంత వెయిట్, అలాగే నీలాగా స్మార్ట్. అబ్బా, అలా ముగ్గురు లైన్లో నన్ను పెట్టావు చూడు. ఇచ్చేసినా ఈ మనసు ఇచ్చేసా నీకు. నేను ఎప్పుడో ఇచ్చేసా. వీళ్ళందరిలో రొటీన్ గా డైలాగ్స్ కాకుండా ఒక పాట పాడి చెప్తా. నాకు బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే, వజ్రాలతో వాళ్ళంతా నింపేసి పోవాలే, ఆ చందమామ తేవాలే, ఆ వైట్ హౌస్ కావాలే, టైటానిక్ గిఫ్ట్ ఇవ్వాలే. నీకు ఇంకా పెళ్ళైనట్టే. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఆ ఫస్ట్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. చంకీలా అంగిలేసి ఓ వదినే, చాకులే కుండే తోడే ఓ వదినే, కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే, చినిగిన బనీనేసి ఓ వదినే, నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే, మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. కూల్ వాటర్ హాట్ వాటర్, నువ్వే మా రియల్ ఫైటర్. ఇల్లు మీద ఇల్లు కట్టు, మా రవి మామకు జై కొట్టు. ఆడ మనిషి మగ మనిషి, మీరే మా మహర్షి. నేనే మీ మహర్ష. కాటన్ పంచులు, సిల్క్ పంచులు, రవి బాగుంటాయి మీ పంచులు. ఏడుంది నన్ను షాపు గుంటూరులోనేనా? లేదండి, పక్కనే. అదే గుంటూరే కదా, పంచలు అమ్ముకుంటా. రీడరు రైటరు, రవి నువ్వే మా లీడరు. ఎండుగడ్డి పచ్చిగడ్డి ఐరన్, రవి నీ బాడీ ఐరన్ కడ్డి. నా బాడీ ఐరన్ కడ్డా. కోడి మోసం మేక మోసం, మేమందరం వచ్చాం మీకోసం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బిగిన్స్. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఫస్ట్ రౌండ్ నలుగురు ఉన్నారు కాబట్టి బజర్ రౌండ్. ఓకే, ఒక పాట వస్తుంది, ఒక ట్యూన్ వస్తుంది. ఆ ట్యూన్ ఏ పాటలో మీరు గెస్ట్ చేయాలి. గెస్ట్ చేయాలంటే ఫస్ట్ బజర్ కొట్టాలి. బజర్ ఇక్కడ లేదు కాబట్టి మనకున్న అంబా ఈ బజరే పనికి వస్తుంది అనమాట. గట్టిగా ఎవరైతే సౌండ్స్ చేస్తారో వాళ్ళ సైడే నేను చూసి వాళ్ళకి ఛాన్స్ ఇస్తా. మీ బజర్ ఏంటి? బాగుందమ్మా. ఎవరైతే గట్టిగా అరుస్తారో ట్యూన్ విన్న తర్వాత వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. క్యాన్ వి హ్యావ్ ది ఫస్ట్ ట్యూన్ ప్లీజ్?
అయ్యో అని అన్నారు. పాట ఒక్క లైన్ అన్న పాడాలి. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని. Right. ఇదే కదా పాట. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా ఈ పాట గురించి. ఈ పాట షూటింగ్ ఏ ప్లేస్ లో జరిగింది అండ్ ఆ ప్లేస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్లేసే తెలీదు ప్రైమ్ మినిస్టర్. ప్లేస్ తెలియదు. మంచుకొండలో జరిగింది అది. అది ఏ ప్లేస్? చాలా ఫేమస్ ప్లేస్ అది. హిమాలయాసా? హిమాలయ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ. హిమాలయాస్ ఇండియాలో ఉన్నాయి. పైన ఉన్నాయి కదండి. అంటే ఇండియా పైన. పాట ఇస్ రైట్ ఆన్సర్. ఒక పాయింట్ అలా దానం చేసేసాం. రెండో పాయింట్ కూడా అట్లా దానం చేయండి. అందరం కలిసి పాపలేమో మేము అని కూడా తిరుగుదాం గుంటూరు మొత్తం. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు. క్యాన్ వి హ్యావ్ ది సెకండ్ ట్యూన్ ప్లీజ్? కుయ్యో. రెడీ? వారం కాని వారం పేరు ఎవ్వారు నీ రూపం చూసే సెగలు నువ్వు అర్థం కాని పసిలు నువ్వేలే నా విజిలు. ఆల్రైట్. ఆ పాట అనుకుంటున్నారు. ఎస్. మీరేమనుకుంటున్నారు? అనగనగనగా అరవిందడ తన పేరు. ఓకే. ఆ పాట నువ్వు అనుకుంటున్నావు. ఓకే. క్యాన్ వి హ్యావ్ ది రైట్ సాంగ్ ప్లీజ్? ఆల్రైట్. సో ఇటు పాయింట్ వచ్చింది. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. సో 1.2 ఇది డిసైడర్. ట్యూన్ వస్తుంది ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. హలో. పాట తెలిస్తేనే కుయ్యో ముయ్యో టుయ్యో ఏదో మీది ఏదైతే అది తెలుసుకోండి ఫస్ట్. తొందరపడి కుయ్యో అనద్దు. మ్యూజిక్. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాండే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తొంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. మీరేమనుకుంటున్నారు? సేమా? పక్కా? క్యాన్ వి హ్యావ్ ద రైట్ సాంగ్ ప్లీజ్? బొంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది. సాంగ్ మార్చేశారు మీరు. ఇది స్టార్టింగ్ నుంచి ప్లే చేసాం. మీరు పాడినందుకు లిరిక్ నుంచి ప్లే చేసాం మేము. కాదు స్టార్టింగ్. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. ఇది మీరు పాడిన పాట. కానీ ట్యూన్ వచ్చిన పాట వేరే. బొంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు. ఫస్ట్ వేసిన ట్యూన్ పెట్టు. సేమ్ శీతాకాలం సూర్యుడే. అసలు ఆ మ్యూజిక్ రాదా అందులో? బొంగరాలంటే మార్చేశారు. ఇది వచ్చింది కాబట్టి రైట్ సాంగ్ ఇస్ ఇదే. మీరు తప్పు పాడారు కాబట్టి పాయింట్ వచ్చింది. రంగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయా. RVRNJC కాలేజ్ నుంచి సో ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఐ నీడ్ 3 ఇక్కడ నుంచి, ఐ నీడ్ 3 స్టూడెంట్స్ ఇక్కడ నుంచి. ఓకే. యాక్టివ్ గా డాన్స్ చేయండి. ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని లోపల పిలిచేస్తాం. మ్యూజిక్. ఆ కుర్చీని మార్చబెట్టి starting off this second round and it is called అట్లుంటది. ఈ రౌండ్ మే క్యా హోతా బోలే తో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఓకే. 3 ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్నకి మీ ఇద్దరు వెళ్ళి నేను అడిగిన సమాధానం చెప్పకుండా ఫోటో రూపంలో పెట్టాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మెగా స్టార్ అని ఎవరిని అంటాం అని అడుగుతా. అప్పుడు మీరు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవి గారి ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలా. గాట్ ఇట్? ఆన్సర్ చెప్పకూడదు, మా అందరికి చూపించాలా. అలా రకరకాల సెలబ్రిటీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అక్కడ, అవి ఆన్సర్స్. గాట్ ఇట్? క్లియర్? ఫస్ట్ క్వశ్చన్. బ్రహ్మానందం గారితో ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ గా ఉంటది. అసలు గ్రేట్ ఆర్టిస్ట్ ఆవిడ ఎవరు? బ్రహ్మానందం గారితో ఆర్టిస్ట్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటది. అమ్మా ఈవిడ ఎవరు చెప్పండి? ఎవరు ఆవిడ? మూవీలో చూసాం. ఏ మూవీలో చూసినా? బ్రహ్మానందం గారితో ఏ సినిమాలో చేసింది ఆవిడ? ఆవిడ నదియా? అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అత్త. బ్రహ్మానందం గారితో కాంబినేషన్ ఉందా? లేదు. వెంకటేష్ మూవీలో చేసింది కదా. వెంకటేష్ మూవీలో చేసింది. ఆవిడ పేరేంటి? పేరు తెలీదు. మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, ఇక్కడ పెట్టండి. ఆవిడ పేర్ల ఒక స్టేట్ నేమ్ ఉంటది, మన ఇండియా స్టేట్ నేమ్ ఉంటది. స్టేట్ పేరు ఏం పేరు? ఏం పేరు? కోవెల సరళ. కోవెల సరళనా? కోవై సరళ గారు. కోవై సరళ గారు. బ్రహ్మానందం గారితో వీడి కాంబినేషన్ ఎప్పుడు సూపర్ డూపర్ హిట్. ఎస్, కోవై సరళ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. అల్టిమేట్ కాంబినేషన్, అల్టిమేట్ ఆర్టిస్ట్ కూడా. సో 1 పాయింట్ వచ్చింది ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. యాక్టింగ్ లో ఇతన్ని అందరూ లోక నాయకుడు అని అంటారు. అసలు అమేజింగ్ ఆర్టిస్ట్, యూనివర్సల్ స్టార్ అని కూడా అంటారు. ఆయన ఎవరు? లోక నాయకుడు జగపతి బాబు గారు. యూనివర్సల్ స్టార్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఇస్ అ వెరీ వర్స్టైల్ యాక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్. కానీ లోక నాయకుడు అనే టైటిల్ ఆయన పేరు మీద లేదు. ఆయన పేరే ఒక శక్తి, ఒక పవర్. చంపిబడదోపుతారు. ఇంకొక ఛాన్స్ ఉంది. లోక నాయకుడు. క్లూ ఇస్తున్న ఇద్దరికి. ఈయన రీసెంట్ గా కల్కి సినిమాలో కూడా కనిపించాడు. వన్ ఆఫ్ ది గ్రేట్. కమల్ హాసన్ గారు ఎందుకు దొరకలేదు మీకు? ఫస్ట్ అది కనిపించలేదు, అందుకే తీసుకు. ఫస్ట్ కనిపించలేదా? లోక నాయకుడు, ది యూనివర్సల్ స్టార్ అంటాం ఆయన్ని. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా, కమల్ హాసన్ గారు. 2 పాయింట్ కూడా వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్. అక్కడ 2 పాయింట్స్ ఆల్రెడీ రౌండ్ విన్నర్. మీరు ఒక్క పాయింట్ అన్న గెలుచుకుంటారు లేదా చూద్దాం. సింహాన్ని జూలో చూసుంటావు, అడవిలో చూసుంటావు. యూనిఫామ్ వేసుకొని దగదగలాడించే దాని పంజా పవర్ ఏంటో చూస్తావా? 1000 టన్నుల పవరు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి. రఘువరన్ గారు ఇక్కడ ఏం లేవని. ఈయన ఉన్నది ముందు తీసుకురావచ్చు కదా మరి. అయితే ఇక్కడ పాయింట్ వచ్చిందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే సూర్య గారిని తీసుకొచ్చారు. కానీ ఈ ఆటను ఒక్కదానివే ఆడాలని చెప్తే అవతల వైపు నుంచి సూర్య అని 10 సార్లు చెప్పిన తర్వాత బయలుదేరాను. క్లియర్ కట్ చీటింగ్ చేశారు కాబట్టి వీఆర్ డిజాల్వింగ్ యువర్ టీమ్.
డిజాల్వ్ చేస్తున్నాం. సో డిస్క్వాలిఫై చేసాం చీటింగ్ కారణంగా. సో ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్. ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే సూర్య గారి డైలాగ్ ని పర్ఫెక్ట్ గా చెప్తారో, మీ టీం నుంచి ఒకరు కావాలి, మీ టీం నుంచి ఒకరు కావాలి, వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఇప్పుడు మీరు రౌండ్ విన్నర్స్ అని చెప్పా, చీటింగ్ చేశారు, వీఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్. ఒక డైలాగ్ ప్లే అవుతుంది, ఆ డైలాగ్ ని యాక్టింగ్ డైలాగ్ రూపంలో చెప్తే మీకు పాయింట్ వస్తుంది. మీ ముగ్గురులో ఎవరన్నా మీ ఇష్టం. యూ వాంట్ టు, ఓకే వెరీ గుడ్. ఇక్కడ నుంచి యూ వాంట్ గో ముందుకెళ్ళండి ఇద్దరు. సింహాన్ని జూలో చూస్తుంటావు, ఫోటోలో చూస్తుంటావు, టీవీలో చూస్తుంటావు. సూర్య అసలు ఆయన పోలీస్ ఎంత గంభీరంగా ఉంటాడు అసలు. సింహాన్ని జూలో చూస్తుంటావు, ఫోటోలో చూస్తుంటావు, టీవీలో చూస్తుంటావు, కానీ ఎప్పుడైనా నువ్వు గంభీరంగా అడవిలో తిరుగుతుంటా చూసావా? జూలు జూలు దులిపి ఒంటరిగా వేటాడడం చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1000 టన్నుల వేటు. చూస్తావా? చూస్తా. సింహాన్ని ఫోటోలో చూసుంటావు, సినిమాలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, కానీ ఎప్పుడైనా అడవిలో ఒంటరిగా వెళ్ళడం చూసావా? గంభీరంగా పోరాటం చూసావా? ఒక్క చెయ్యి 100 కిలోల టన్ను ఎలా ఉంటుందో చూస్తావా? సూపర్. సో ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చెప్పారు డైలాగ్ అంటే, ఇట్ ఇస్ రౌండ్ విన్నర్. RVRNGC కాలేజ్ తరపు నుంచి తగ్గదలే. అండ్ లాస్ట్ రౌండ్. సో ఫిజికల్ స్ట్రెస్, స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటది ఈ రౌండ్ లో. కానీ గెలిచిన తర్వాత కిక్ మామూలుగా ఉండదు. ఎవరైతే పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్యూట్ గా సిగ్గుపడాలి. ఆభరణం, అతిపెద్ద ఆభరణం సిగ్గు కాబట్టి ఇక మరి అట్లా నవ్వద్దు, సిగ్గుపడాలి క్యూట్. ఓకే, క్యూట్ గా సిగ్గుపడండి. ఎవరైతే క్యూట్ గా సిగ్గుపడతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. మ్యూజిక్. చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది, నీతో ఉంటే సిక్కిస్తుంది, ఆలోచిస్తే సిక్కిస్తుంది, అడుగే వేస్తే సిక్కిస్తుంది, అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు, సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది. Alright, so let's start our final round. Shivangive. ఫైనల్ గేమ్ మీ తలకు చాలా కలర్ఫుల్ గా తయారైంది. అది హుక్ యాలాడుతుంది. చేతులు వాడకుండా ఈ రింగ్ ని ఆ హుక్ సాయంతో లేపాలి. అండ్ అక్కడ తిరుక్కుంటూ వెళ్ళి ఆ స్తంభం ఉంది కదా దాంట్లో వేసేయాలన్నమాట. ఓకే, అట్లీస్ట్ 2 రౌండ్స్ తిరగాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి, లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచేయదిరి, నువ్వాదరి నేనాయి దరి నీనాదరి, ఏనాదరి పగలోయి దరి రెండిటినిదరి చెదిరి, అదిరి చెదిరి కుదిరి కుదిరి, నిన్ను నన్ను కలిపెను బదరి, నిన్ను నన్ను కలిపెను బదరి. టైమ్ అప్. 2 వేశారు మీ టైంలో. ఇట్స్ నాట్ బ్యాడ్. కష్టమైన గేమ్ కానీ ఫైనల్ గా 2 వచ్చింది అంటే ఇట్స్ నాట్ బ్యాడ్. 3 వేయాలి మీరు. 3 వేస్తే మీరు గెలిచిపోతారు. గాట్ ఇట్? టేక్ యువర్ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. बुलेट लगाओ गुंडेलो सरिकोट रिंगटोन ले लो आवाज मिला के एक साथ बोलो 3 2 1 పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం ఏ పొద్దున్నే ఏందిరా పొంగలి
వేశారు, మీరు కష్టపడ్డారు కానీ ఒకటే వేశారు కాబట్టి రౌండ్ విన్నర్. సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే RVRNJC కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ వచ్చాయి. సుకల సీర చుట్టేసి గజల 30 years of ETV జర్నీలో ఈ తగ్గేదిలే టేక్స్ స్పెషల్ పొజిషన్ అండ్ ఈ స్పెషల్ పొజిషన్ లో ఉండి ఒక స్పెషల్ పార్టిసిపెంట్ కి షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ రా. అది that brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching, keep saying. తగ్గేదిలే.